ముందుగా ప్రేయర్తో మొదలుపెడదామండి. ఎక్కువ వస్తుందండి. అదే ఎక్కువ అనిపిస్తుందండి మీకు? బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉందండి. అలాగే. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. నిన్న నేను చదివానండి పేరాలు. ఎగ్జిస్టెన్స్ అన్నదాన్ని బాబా మొత్తం ట్రూత్కి రియాలిటీకి లింక్ చేస్తూ చెప్పిన పారాగ్రాఫ్స్ చదువుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి చదువుకోవాలండి. ఆల్ దీస్ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి. దాసు మీరు చదువుతారా? జై బాబా. జై All these intermediary illusory states of God thrive in the illusion of cosmic creation through multifarious and diverse gross, subtle and mental impressions of illusion. అయితే ఇక్కడ మనకి బాబా చెప్తుంది ఏంటంటే, మనకు కొత్త టాపిక్ మనకి అంటే 4 జర్నీస్ కంప్లీట్ చేసిన తర్వాత బాబా 2 ఫైనల్ స్టేట్స్ అని చెప్పడం జరిగిందండి. ఒకటి అంటే 2 స్టేట్స్ ఫండమెంటల్ గా 2 స్టేట్స్ ఉంటాయని. ఒకటి ఒరిజినల్ స్టేట్, రెండోది ఫైనల్ స్టేట్ అని చెప్పారు. ఒరిజినల్ స్టేట్ ని బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అన్నారు. ఫైనల్ స్టేట్ ని బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ లో కాన్షియస్ గా ఉన్న గాడ్ యొక్క స్టేట్ ని ఫైనల్ స్టేట్ అని చెప్పారు. ఈ రెండింటికి మధ్యలో ఇంటర్మీడియటరీ స్టేట్స్ ఉంటాయని మనం ముందు పారాగ్రాఫ్ లో చదువుకున్నాం. అయితే ఆ ఇంటర్మీడియటరీ స్టేట్స్ గురించి చెప్తూ అంటే వాటి పర్పస్ ఏంటి అనేది మనకి మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఏవైతే గాడ్ ఇంటర్మీడియటరీ స్టేట్స్ రోల్ ప్లే చేస్తాడు ఈ మధ్యలో, అంటే ఈ ఒరిజినల్ స్టేట్ కి అంటే బియాండ్ స్టేట్ కి, డీప్ స్లీప్ స్టేట్ కి, అవేక్ స్టేట్ కి మధ్యలో ఇంటర్మీడియటరీ స్టేట్స్ ఏవైతే ప్లే చేస్తారో ఆ ప్లే చేయడం అనేది రకరకాల ఈ ఇంప్రెషన్స్ కారణంగా ఆ స్థితులు అనేవి ఏర్పడతాయి అని చెప్పారు. అంటే ఇంకా దీన్ని మనం నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే స్టోన్స్ మొదలుకొని గ్యాసెస్ మొదలుకొని మనకి 6th ప్లేన్ వరకు ఉండేటువంటి అంటే అన్ని రూపాలు కానీ ఈవెన్ మానవ జన్మెత్తిన తర్వాత రీఇన్కార్నేషన్ లో ఉన్న హ్యూమన్స్ తీసుకున్నా, ఇన్వల్యూషన్ లో ఉన్న హ్యూమన్స్ తీసుకున్నా, ఈ స్టేట్స్ అన్ని కూడా సంస్కారానికి అనుగుణంగానే ఏర్పడుతూ ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. అండ్ దో ద ఎంటైర్ కాస్మిక్ క్రియేషన్ ఈజ్ ఇల్యూషన్, yet it serves the purpose of a divine incubator where consciousness of the divine incubates and where such incubation produces the maturity to realize the eternal reality after the consciousness is nurtured and progressively developed through multifarious, diverse and finite impressions and experiences of opposites of the gross, subtle and mental forms and worlds of the cosmic creation. అయితే ఎందుకు ఈ మధ్యలో ఈ ఇంటర్మీడియటరీ స్టేట్స్ ఫామ్ అయ్యాయి? అది అసలు త్రూ అంటే గాడ్ అనేవాడు ఈ డీప్ స్లీప్ స్టేట్ నుండి అవేక్ స్టేట్ కి వెళ్ళే మధ్యలో ఈ మధ్యస్థంగా ఉన్న స్థితులన్నింటి గుండా పాస్ అవ్వాల్సిన అంటే పాస్ అవ్వడం వల్ల పొందేటువంటి పర్పస్ ఏంటి, ప్రయోజనం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది ఏ పర్పస్ ని సర్వ్ చేస్తుందంటే ఒక ఇంక్యుబేటర్ లాగా పనిచేస్తుందట. సాధారణంగా ఇక్కడ ఇంక్యుబేటర్లు ఎలా అయితే మనకి అంటే ఇక్కడ ఇంక్యుబేట్స్ అనే మాటకు అర్థమైనా పొదగడం, ఒక కోడి ఎలా అయితే గుడ్లను పొదుగుతుందో సో దట్ ఆ కోడి పిల్ల బయటకు వస్తుంది కొంతకాలం అయిన తర్వాత. అలాగా ఇక్కడ ఎదుగుతున్న విషయం ఏంటి అంటే
అంటే టోటల్ క్రియేషన్ ని బాబా చెప్పింది, ఆ ఇంటర్మీడియట్ స్టేట్స్ అంతా క్రియేషనే. దాన్ని కాస్మిక్ క్రియేషన్ అని చెప్పారు, విశ్వ సృష్టి అని. ఈ కాస్మిక్ క్రియేషన్ అనేది ఒక ఇల్యూషన్, ఒక మిథ్య. కాకపోతే అదొక ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. అది ఏంటంటే కాన్షియస్నెస్ ని డెవలప్ చేస్తూ ఉంది చైతన్యం. ఎందుకంటే ముందు నుండి మనం ఈ అంటే జర్నీ చేయడానికి కారణం చైతన్యాన్ని పొందడమే కాబట్టి ఆ చైతన్యాన్ని డెవలప్ చేయడంలో అది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అని చెప్తూ, ఆ ఇంక్యుబేషన్ ప్రాసెస్ లో చైతన్యం ఎదగడం, ఆ మెచ్యూరిటీ రావడం చైతన్యానికి. అంటే ఆ సంస్కారాస్ ఏవైతే చైతన్యాన్ని అంటుకుని ఉన్నాయో ఆ సంస్కారాస్ అన్ని కంప్లీట్ గా పోవడం, ఆ పోవడాన్ని మనం మెచ్యూరిటీ అంటున్నాం. ఆ మెచ్యూర్ స్టేజ్ కి ఎప్పుడైతే కాన్షియస్నెస్ చేరుకుంటుందో, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇంక్యుబేషన్. అప్పుడు ఆ రియాలిటీని అది రియలైజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ గా జరుగుతుంది. ఈ ప్రాసెస్ ని నడిపించేవి ఏంటంటే బ్యాక్ ఎండ్ లో సంస్కారాస్. ఆ రకరకాల సంస్కారాస్ ఉన్నాయి, గ్రాస్, సెటిల్, మెంటల్ అని. ఆ సంస్కారాస్ మారుతున్న కొద్దీ ఆ సోల్ తీసుకునే ఫార్మ్స్ మారిపోతూ ఉన్నాయి, డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకుంటూ ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ లో నేను గ్రాస్ ఫార్మ్ అనుకుంటుంది, సటిల్ సంస్కారాస్ మేనిఫెస్టేషన్ జరగానే సటిల్ ఫార్మ్స్ ఎస్యూమ్ చేసుకుంటుంది. అలాగే తర్వాత మెంటల్ ఫార్మ్, నేను మెంటల్ ఫార్మ్ అనుకుంటుంది. అలాగే దాని కరస్పాండింగ్ గా ఉండే వరల్డ్స్ కూడా అది ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ పారాగ్రాఫ్ లో చెప్పారండి. క్వశ్చన్స్ ఉంటే మాట్లాడతాం. జై బాబా. అండ్ వరల్డ్స్ ఆఫ్ ద కాస్మిక్ క్రియేషన్. అంటే వరల్డ్స్ ఆపోజిట్ అనేది వరల్డ్స్ కూడా వర్తిస్తుందా అక్కడ సెంటెన్స్ అది? ఇక్కడ ఇది ఇక్కడ వాడింది ప్రతి వరల్డ్ లో కూడా. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆపోజిట్స్ అనేవి మనకు గ్రాస్ నుండి మెంటల్ వరకు ఉంటాయి. డ్యుయాలిటీ అనేది ప్రతి దగ్గర ఉంటుంది మనకి. క్రియేషన్ అనేది రన్ అవ్వాలి అంటే డ్యుయాలిటీ లేకపోతే, ఆపోజిట్స్ లేకపోతే క్రియేషన్ ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో అది అన్ని స్థాయిలో ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు, గ్రాస్ లో, సెటిల్ లో, మెంటల్. అంటే వరల్డ్స్ కూడా గ్రాస్ వరల్డ్ సెట్ అలాగా ఇది. అంటే అక్కడ ముందు సెంటెన్స్ చూసారు కదా, ఇది progressively developed అని చెప్తూ and nurtured, progressively developed through multifarious, diverse, finite impressions and experiences of the opposites. అంటే ఇప్పుడు మనకి రకరకాల అనుభవాలు ఉంటాయి కదా, ఎందుకంటే రకరకాల సంస్కారాలకు దాని అనుభవాలు వస్తూ ఉంటాయి. అవి ఆపోజిట్ గా ఉంటాయి. ఆపోజిట్ గా ఉన్నవన్నీ కూడా త్రీ వరల్డ్స్ లోనే ఉంటాయని చెప్తున్నారు. అంటే గ్రాస్ లోని మనం ఆపోజిట్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాం, సటిల్ లోని ఆపోజిట్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాం, మెంటల్ లోని చేస్తాం అని చెప్తున్నారు. అంటే ఆ వరల్డ్స్ లో ఉంటాయని అర్థం. వరల్డ్స్ లో ఉంటాయి ఆపోజిట్స్. ఎవ్రీ వరల్డ్ లో ఆపోజిట్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉంటాయి మనకి. గారు చెప్పండి సార్. వినపడుతుందండి? వినపడుతుంది సార్, వినపడుతుంది. అపోజిట్స్ అంటే పరస్పర వ్యతిరేకమైనటువంటి అని, అంటే మంచి చెడు, కష్టము సుఖము, అలాగన్నమాట. అది అపోజిట్స్ అంటే. అవును సార్, అవును. ఓకే, ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు మిగిలిన వాళ్ళకి? మీరు సమప్ చేయండి సార్. హలో, వినపడుతుందండి? బ్రేక్ అవుతున్నట్టు ఉందండి. చెప్పండి సార్, చెప్పండి. ఒక్క నిమిషం, డోర్లు ఓపెన్ చేస్తాను. మెహరాబాద్ లో ఉన్నాను, ఒక్క నిమిషం.
ఇప్పుడు సార్ సౌండ్ బాగానే ఉందండి వినబడుతుంది ఇప్పుడు? సార్. ఓకే. బాగానే ఉంది సార్. మొట్టమొదటి నుంచి కూడా ఒక ఉదాహరణను సాయంగా తీసుకొని మనం ముందుకు ప్రొసీడ్ అయ్యామండి. భగవంతుని 3 స్థితులు అని, ఏ, బి, సి అని. మొట్టమొదటి స్థితి బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, అది రియల్. చిట్ట చివరి స్థితి కాన్షియస్నెస్ తోటి నేను గాడ్ అని తెలుసుకున్నటువంటి భగవంతుని స్థితి. అది మధ్యలో ఉన్న రెండవది అది అంతా ఇల్యూషన్, డ్రీమ్ అనుకున్నాం. అంటే డీప్ స్లీప్ స్టేట్లో ఉన్నటువంటి 1వ స్థితి, అవేక్ స్టేట్లో ఉన్నటువంటి 3వ స్థితి, అవి నిజమైన స్థితులు. మధ్యలో ఉన్నటువంటి 2వ స్థితి డ్రీమ్ స్టేట్. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. యాక్చువల్గా ఆ ఉదాహరణకు మూలము ఈ పేరాలోనే ఉంది. సో రియల్ స్టేట్స్ 2, 1వది 3వది. మధ్యలో ఉన్నటువంటి స్టేట్ని బాబా ఇన్క్యుబేటర్ అన్నారు. అంటే కెటలిస్ట్ అని మనం చదువుకుంటాం కదండి, చిన్నప్పుడు పిల్లలు చదువుకుంటారు. అంటే ఒక రసాయన చర్య అది విజయవంతంగా పూర్తవ్వడానికి సహాయం చేసేటువంటిది. అది అంత మాత్రమే దీని రోలు. అది ఇంక్యుబేటర్ అన్నారు. ఇప్పుడు కోడిగుడ్డు ఉంది. కోడిగుడ్డు ఇంక్యుబేటర్ సహాయంతో కోడిపిల్ల అవుతుంది. న్యాయానికి ఆ కోడిపిల్ల ఎదగడానికి కావలసిన వస్తువులన్నీ ఆ కోడిగుడ్లోనే ఉన్నాయి. ఇంక్యుబేటర్ చేసేది ఏమీ లేదు. దానికి ఆ మెచ్యూరిటీ రావడానికి సహకరించింది అంతవరకే. అది అంచేత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ జీవాత్మ ప్రయాణం ప్రారంభించింది లగాయతు 6వ భూమికకు వరకు జరిగేటువంటి అన్ని సంఘటనలు, అనుభవాలు అవన్నీ ఇల్యూషన్ మాత్రమే. అది బాబా చెప్తున్నారు. అయితే ఇదంతా వేస్టా? వేస్ట్ కాదు. ఇదంతా ఎరుకలేని భగవంతుడు ఎరుక పొందడానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ. ఇదంతా కూడా ఈ 2వ స్టేట్ అంతా కూడా. ఆ 2వ స్టేట్లో జరిగేది ఏంటి? సంస్కారాలు పోగు చేసుకోవడం, అనుభవాలు పొందడం. మరింత మెరుగైన సంస్కారాలు పోగు చేసుకోవడం, మరింత మెరుగైన అనుభవాలు పొందడం. ఇదంతా జరిగిన చివరికి ఆ సంస్కారాలన్నీ వదిలించుకుని మెచ్యూరిటీ సాధించి అనుభవాన్ని, నేను భగవంతుణ్ణి అనే అనుభవాన్ని పొందడం. ఇదంతా మొత్తం బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ భగవంతుడు 3 స్థితులు చేస్తారు. జయ సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, నెక్స్ట్ నేను వెళ్దాం. In the illusory states of God, the eternal, formless, infinite God, while being impressed by his own cosmic creations, gains consciousness first of the gross forms and experiences the gross worlds, then of the subtle forms and experiences the subtle worlds, and then of the mental forms and experiences the mental worlds, and eventually, attaining consciousness of his unlimited self, experiences his eternal state. అయితే ఏదైతే ఈ మధ్యలో ఉండేటువంటి డ్రీమ్ స్టేట్ ఆఫ్ గాడ్ ఉందో అందులో రకరకాల ఇల్యూజరీ స్టేట్స్ ని గాడ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి గాడ్ అనంతుడు, శాశ్వతుడు, రూపం లేనివాడు అయినప్పటికీ ఈ సంస్కారాల కారణంగా అతను అనేక రూపాలను ధరిస్తూ తత్సంబంధమైనటువంటి అనుభవాలు పొందుతూ తత్సంబంధమైనటువంటి ప్రపంచంలో ఈ జర్నీ అనేది సాగుతూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మొట్టమొదట గ్రాస్ రూపాన్ని పొంది గ్రాస్ అనుభవాలు అంటే స్థూల రూపాలని తాను స్థూల రూపంతో తాదాత్మ్యం చెంది స్థూల అనుభవాల్ని ఈ స్థూల ప్రపంచంలో అనుభవిస్తూ ఉంటాడు మొట్టమొదట. ఆ అనుభవాలు పూర్తయిన తర్వాత తనను తాను సూక్ష్మ రూపంగా భావిస్తూ భగవంతుడు సూక్ష్మ అనుభవాల్ని ఈ సూక్ష్మ ప్రపంచంలో పొందుతూ ఉంటాడు. క్రమంగా అవి కూడా పూర్తయిన తర్వాత తనను తాను మానసిక రూపంతో తాదాత్మ్యం చెందించుకుని అంటే తనను తాను మానసిక రూపంగా భావించి
మానసిక అనుభవాల్ని మానసిక ప్రపంచంలో పొంది అవి కూడా పూర్తయిన తర్వాత అంటే ఇవన్నీ సంస్కారాలకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. ఆ సంస్కారాలు కూడా ఖర్చు అయిపోయిన తర్వాత చివరికి తన సెల్ఫ్ యొక్క తన స్వస్వరూపం యొక్క ఎరుకని పొందడం జరుగుతుంది. ఆ ఎరుక పొందిన మరుక్షణం అతను తన శాశ్వతమైన స్థితిని అంటే తను మొదటి నుండి ఎగ్జిస్టెన్స్ అని చెప్పుకున్నాం కదా, తను ఏదై ఉన్నాడో ఆ స్థితిని అతను అనుభవిస్తూ ఉంటాడు శాశ్వతంగా. ఇది జర్నీ ఈ రకంగా ఉంటుందని ఈ పారాగ్రాఫ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ కూడా చదివేయండి. ఓకే సార్. Consequently, when God is conscious of his gross forms, he identifies himself with the gross bodies and finds himself as a particular gross body according to the special impressions of that gross body. This means that the infinite, eternal, formless God finds himself as finite, mortal, and having gross form. The cause of this ignorance is but the impressions, sanskaras. Adi. అయితే ఈ పైన చెప్పుకున్నట్టుగా ఇందులో ముందు గ్రాస్ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ స్థూల రూపాల యొక్క ఎరుక కలగడానికి కారణం అంటే ఎప్పుడైతే ఎరుక కలుగుతుందో తనను తాను స్థూల శరీరంగా భావిస్తూ దాంతో అంటే ఏ శరీరం అయితే ధరించి అనేక స్థూల రూపాలు పొందడం జరుగుతుంది కదా, ఎందుకంటే అనేక పునర్జన్మలు ఎత్తడం జరుగుతుంది. ఆ పునర్జన్మల్లో భాగంగా అనేక స్థూల దేహాలతో అనేక స్థూల రూపాలు పొందుతూ ఆ రూపాల్లో ఆ పర్టికులర్ బాడీతో అతను తాదాత్మ్యం చెందడం జరుగుతుంది. ఎవల్యూషన్తో మొదలు పెట్టుకొని రీఇన్కార్నేషన్ వరకు, తర్వాత ఇన్వల్యూషన్ ప్రాసెస్లో కూడా. అయితే ఈ గ్రాస్ బాడీ ఏ రూపాన్ని ధరిస్తుంది, ఏ బాడీతో తాదాత్మ్యం చెందుతుంది అనేది దానికి ఆ సంస్కారాలకు అనుగుణంగా ఇది జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. సో అయితే ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే వాస్తవానికి భగవంతుడికి శాశ్వతంగా ఉంటాడు, రూపం లేనివాడు, అనంతుడు అయినప్పటికీ తనను తాను పరిమితమైన వాడిగా ఒక అంతం కలిగిన వాడిగా, మార్టల్ అంటే నేను చనిపోతాను, ఒక చావు ఉంది, ముగింపు ఉంది అనేవాడిగా, ఫామ్లెస్ అయినప్పటికీ ఫామ్ ఉన్నవాడిగా, వాస్తవానికి భగవంతుడికి రూపం అనేది లేదు కానీ ఒక రూపం కలిగిన వాడిగా ఈ రకంగా భావించడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే సంస్కారాలు, ఇంప్రెషన్స్ అని. ఆ అజ్ఞానానికి కారణం తన ఒరిజినల్ స్థితి కాకుండా ఈ పరిమితమైన అతను భావించడానికి కారణం సంస్కారాలు అని చెప్పారు. జయబాబు. జయబాబు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సార్ మీరు సమ్మప్ చేయండి సార్. నెక్స్ట్ ఈ పేరాల్లో భగవంతుని ఆ రెండవ స్థితి ఉంది కదండి, ఇల్యూషరీ స్టేట్. అది ఆ స్థితిలో ఏమి జరుగుతుందో విస్తృతంగా వివరించి చెప్తూ ఉన్నారు బాబా. ఏం చెప్తున్నారంటే ఇక్కడ జరిగేది అనంతుడు, ఎటువంటి రూపం లేనివాడు, శాశ్వతుడు అయినటువంటి భగవంతుడు స్థూల, సూక్ష్మ, మానసిక ఈ శరీరాలు, ఈ ప్రపంచాలు, అనుభవాలు ఇవన్నీ అనుభవించడం జరుగుతుంది. అంటే స్థూలం అయిపోయిన తర్వాత సూక్ష్మము, సూక్ష్మం అయిపోయిన తర్వాత మానసికము, ఈ మూడు వదిలేసిన దాటిన తర్వాత తన స్వస్వరూప అనుభవం ఇవన్నీ పొందడం జరుగుతుంది. అంటే ఈ రెండవ స్థితిలో మనం భగవంతుని యొక్క 3 స్థితులు అనుకున్నాం కదా, డీప్ స్లీప్ స్టేట్, క్రియేషన్లో గడిపినటువంటి స్థితి, తర్వాత అవేక్ స్టేట్. ఈ రెండవ స్థితిలో ఏం జరుగుతుందో చెప్తున్నారు. అంటే తను ఒక స్థూల రూపమును కలవాడినని, అన్ని పరిమితులకు లోబడి ఉన్నవాడినని, మరణమునకు కూడా లోబడి ఉన్నవాడినని, ఈ పరిస్థితి అనంతుడైన భగవంతుడికి ఎందుకు వచ్చిందట? కారణము సంస్కారములే అని చెప్తున్నారు. అంటే ఈ అసలు కాజ్ అండ్ ఎఫెక్ట్, ఈ పర్యవసానాలన్నింటికీ కారణము సంస్కారములే అని రెండో పేరాలో చెప్పారు. జై బాబా గారు.
ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, జై బాబా, సంతోష్. sir. So God, who is eternally in the beyond state of Paratpara Parabrahma, or in the infinite state of God, is in the beginning acquires ignorance through being impressed by the impressions rather than by acquiring knowledge of his reality. అయితే నాకు ఈ చదివేటప్పుడు అదే సార్, ఈ మనకి గాడ్ స్పీక్స్లో ఈ జర్నీని డిఫరెంట్ పాసెస్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు 4 జర్నీస్ వరకు మనం డిఫరెంట్ పాసెస్లో చూసాము. ఇప్పుడు మరొకసారి ఈ సంస్కార పరంగా ఈ జర్నీని మరొక పాస్లో బాబా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది సార్. ఇక్కడ ఏమేమి చెప్తున్నారంటే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు బియాండ్ స్టేట్ అనేది అక్కడ నుండి ఈ జర్నీ ప్రారంభమైంది. భగవంతుడు who is eternally in the beyond state of Paratpara Parabrahma or infinitude of God is. భగవంతుడు ముందుగా ఈ బియాండ్ స్టేట్ లేదా పరాత్పర పరబ్రహ్మ స్థితి లేదా భగవంతుడు ఉన్నాడు అనే అనంతత్వ స్థితిలో ఉండేవాడు ప్రారంభంలో. అయితే ముందుగా ఆయనకి ఏమొచ్చిందట అంటే, ఇన్ ద బిగినింగ్ అక్వైర్స్ ఇగ్నోరెన్స్. ముందు జర్నీ ప్రారంభించగానే ఆయనకి వచ్చింది ఏంటి అంటే ఇగ్నోరెన్స్, అజ్ఞానం వచ్చింది. అజ్ఞానం ఎలా వచ్చింది అంటే, త్రూ బీయింగ్ ఇంప్రెస్డ్ బై ద ఇంప్రెషన్స్ రాదర్ దాన్ బై అక్వైరింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ హిజ్ రియాలిటీ. జర్నీ ప్రారంభించగానే ముందు వచ్చింది అజ్ఞానం. అజ్ఞానానికి కారణం ఆ సంస్కారాల చేత ముద్రింపబడడం వల్ల ఆయనకి జ్ఞానానికి బదులు ముందుగా ఆయన రియాలిటీకి సంబంధించినటువంటి అజ్ఞానం వచ్చింది అని చెప్పి ఈ పారాగ్రాఫ్లో చెప్తాను. కంటిన్యూ చేయమంటారండి? చేయండి. Hence, when God acquires a particular form, body or sharir, according to the particular impressions, he feels and experiences himself as that particular form, body or sharir. కాబట్టి భగవంతుడు ముందుగా ఒక నిర్దిష్టమైనటువంటి రూపాన్ని కానీ శరీరాన్ని కానీ లేదా నిర్దిష్టమైనటువంటి రూపాన్ని లేదా శరీరాన్ని ఆ సంస్కారాలకు అనుగుణంగా తీసుకునేటప్పుడు తాను ఆ రూపానికి చెందినటువంటి వ్యక్తిని, దానికి సంబంధించినటువంటి అనుభవాల్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. గాడ్ ఇన్ హిస్ స్టోన్ ఫామ్ ఎక్స్పీరియన్సెస్ హిమ్సెల్ఫ్ యాజ్ స్టోన్. ఉదాహరణకు భగవంతుడు ఆ శిల రూపంలో లేదా రాతి రూపంలో ఉండేటప్పుడు నేను రాయిని అనేటటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ రాయికి ఉన్నటువంటి సంస్కారాలకు అనుగుణంగా. అకార్డింగ్లీ, in consonance with impressions and their consciousness, God feels and experiences that he is metal, vegetation, worm, fish, bird, animal or human being. అలాగే మిగిలిన రూపాలలో కూడా ఆ రూపాలలో ఉన్నటువంటి ఆ సంస్కారాలు చైతన్యానికి అనుగుణంగా భగవంతుడు ఆయా రూపాల్లో ఉండేటప్పుడు తాను ఖనిజాన్నని లేదా ఆ వృక్షజాతులని, ఆ క్రిమిని అని, చేపని అని, పక్షిని అని, జంతువునని లేదా హ్యూమన్ బీయింగ్ మానవుని అతను అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. వాట్ ఎవర్ బి ద టైప్ ఆఫ్ గ్రాస్ ఫామ్ అండ్ వాట్ ఎవర్ బి ద షేప్ ఆఫ్ ద ఫామ్, ద ఇవాల్వింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ tends God spontaneously to associate himself with that form, figure and shape, which tends him to experience him through impressions that he is that form, figure and shape. అయితే భగవంతుడు ఏ స్థూల రూపంలో ఉన్నా లేదా ఏ స్థూల రూపానికి చెందినటువంటి ఆకృతిలో ఉన్నా సరే, ఆ రూపానికి చెందినటువంటి చైతన్యానికి అనుగుణంగా భగవంతుడు ఆ యొక్క రూపంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు. అది ఆ రూపంతోనో, ఆకృతితోనో, ఆ ఆకారంతోనో ఆయన తాదాత్మ్యం చెందుతూ తానే అది అని భావిస్తూ దాంట్లో ఉన్నటువంటి సంస్కారాలకి అనుగుణంగా ఆయన అనుభవాలను అన్నింటినీ పొందుతూ ఉంటాడని ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నాను సార్. మీరు ఇందాక అన్నారు కదా, ఇలా అనిపించిందేనే. అది ఏంటంటే ఇంతకుముందు కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి
ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ లాగా ఇంప్రెషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారన్న సంతోష్ మీద. అంటే అదే సార్, మనం ఫస్ట్ ఒక డ్రాప్ బబుల్ గా తీసుకొని నథింగ్ ఎవ్రీథింగ్ అనే ఆస్పెక్ట్ లో ఆ జర్నీని ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఆ తర్వాత ఈ 4 జర్నీస్ పరంగా మరొకసారి జర్నీని ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే బహుశా ఇక్కడ నాకు అనిపించేది ఈ సంస్కారాస్ కాన్షియస్నెస్ ని చెప్తూ ఎక్స్పీరియన్సెస్ పరంగా 2 స్టేట్స్ అని చెప్తూ మరొకసారి జర్నీని చెప్తున్నట్టు అనిపించింది సార్. నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద. ఓకే సార్, మీరు సమాప్తి చేయండి సార్. ఇదంతా రెపిటేషనే అవుతుందండి. కొత్తగా మనకి యాంగిల్ తేడా తేడా. అయితే బాబాకి ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఆఫ్ నరేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉందండి. అది పట్టుకుంటే మనకు సులభం అయిపోద్ది అనమాట. పై పేరాలో ఏం చెప్తున్నారు? పరాత్పర పరబ్రహ్మ స్థితిలో అనంతత్వాన్ని అనుభవించేటువంటి భగవంతుడు ఈ రెండవ స్థితి ద్వారా జ్ఞానాన్ని పొందడానికి బదులు తను ఎవరో తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందడానికి బదులు అజ్ఞానాన్ని పోగేసుకున్నాడు అని చెప్తున్నారు. ఆ మొదటి పేరాలో చెప్పింది అది. ఆ అజ్ఞానం ఎలా పోగేసుకున్నాడో తర్వాత పేరాల్లో చెప్తున్నారు. దాన్ని 1, 2, 3 అలా చెప్తారనమాట. 1వ పేరాలో స్థూల ప్రపంచంలో ఎలాంటి అజ్ఞానం పోగేసుకున్నారో చెప్తున్నారు. ఆ అజ్ఞానం 3 రకాలు అనమాట. అది ఫస్ట్ పేరాలో ఈ పెద్ద పేరా హ్యాండ్స్ అని ఉంది కదా, దానిలో స్థూల అజ్ఞానం అంటే ఏమిటి, అది స్థూల రూపాలు పొందుతూ తాను అదే రూపమును అదే శరీరమును అనుకుంటూ రకరకాలైనటువంటి సంస్కారాలను పోగు చేసుకుంటూ దాని నుంచి అనుభవాలు పొందుతూ ఉంటాడు. ఉదాహరణకి మొట్టమొదట అతను రాతి రూపం దాల్చాడు. నేను రాయిని, రాయినేనే కాదు, అది ఏ రకమైన రాయి, నేను పాల రాయిని, నేను గ్రానైట్ రాయిని, నేను రెడ్ స్టోన్ని, నేను డైమండ్ని, నేను సెఫైర్ని, ఇలాగ అనుకుంటూ అదే నేను అనుకుంటూ అనుభవాలు పొందుతూ ఉంటాడు. అలాగే రాయి అయిపోయిన తర్వాత ఖనిజం అయిపోయిన తర్వాత వృక్షం తర్వాత క్రిమిని, నేను ఇగో పాకుతూ ఉన్నాను, నేను ఎగురుతూ ఉన్నాను, నాకు 6 కాళ్ళు ఉన్నాయి, 3 కాళ్ళు ఉన్నాయి, ఇలాగనమాట. అదంతా తానే. అంటే తాను వాహనంగా వాడుకునేటువంటి శరీరము తానే అని దానితో మమేకం అయిపోతూ ఉంటుంది. మనం ఉదాహరణ చెప్పుకున్నాం, మనం ఒక కారులో వెళ్తాం, ఆ కారుకి పంచర్ అయితే నాకు పంచర్ అయింది అని చెప్పం, కారుకి పంచర్ అయింది అని చెప్తాం. ఎందుకని అది వాహనము, నేను వేరు, నేను ప్రయాణం చేసేవాడిని, వాడుకుంటున్నాను అంతే ఆ వాహనాన్ని అని స్పృహ మనకుంది. కానీ ఈ స్థూల ప్రపంచంలో వెళుతున్నప్పుడు ఆ దేహమే నేను అనేటువంటి అనుభవాన్ని పొందుతాడు. అది మొత్తం పారాగ్రాఫ్లో అది ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చారు. దీనికి కారణము సంస్కారములే. ఈ సంస్కారములు పోగేసుకున్న సంస్కారాల కారణంగా తన ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపమే తాను, ఆ శరీరమే తాను, ఆ ఆకృతి తాను అనేటువంటి అనుభవాన్ని, అది అజ్ఞానము, స్థూల అజ్ఞానం. అజ్ఞానం 3 రకాలు అన్నమాట: స్థూల అజ్ఞానము, సూక్ష్మ అజ్ఞానము, మానసిక అజ్ఞానం. ఈ పెద్ద పేరాలో సూక్ష్మ అజ్ఞానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి బాబా. జై బాబా. నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద. ఓకే, సంతోష్. Yes. Similarly, when God is conscious of subtle body, that is the pran, God experiences the subtle world and regards himself as the subtle body or pran. అయితే ఏ రకంగా గ్రాస్ వరల్డ్లో ఉండేటప్పుడు తను ఆ గ్రాస్ వరల్డ్లో ఉన్నటువంటి గ్రాస్ బాడీని తీసుకునేటప్పుడు ఆ గ్రాస్ వరల్డ్ని ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడో, అదేవిధంగా భగవంతుడు ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి ఆ ఎరుకను పొందుతుండేటప్పుడు ఆ సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవిస్తూ తానే ఆ సూక్ష్మ శరీరాన్ని అనేటటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. లైక్వైజ్, God becomes the consciousness of the mental body, experiences the mental world,
అండ్ రిగార్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద మెంటల్ బాడీ ఆర్ మన. అదేవిధంగా ఆ జర్నీలో ముందుకు వెళ్ళే కొద్దీ ఆయనకి ఎప్పుడైతే ఈ మానసిక శరీరం యొక్క ఎరుక ఉంటుందో, లేదా మానసిక శరీరం లేదా మనస్సు యొక్క ఎరుక ఉంటుందో, ఆయన ఈ మానసిక ప్రపంచాన్ని అనుభవిస్తూ, మానసిక ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందుతూ, తానే ఆ మానసిక శరీరాన్ని లేదా మనస్సుని అనే అనుభూతిని పొందుతూ ఉంటాడని ఈ పారాగ్రాఫ్లో చెప్తాను. అదే పైన చెప్పినటువంటి ఈ గ్రాస్ వరల్డ్కి సంబంధించిన ప్రక్రియ సటిల్ వరల్డ్లోని అలాగే మెంటల్ వరల్డ్లో కూడా జరుగుతూ ఉంటుందని చెప్తాను. జీవవాణి. సార్ మీరు సమప్ చేయండి సార్. అదే అండి, పై పేరాలో సూక్ష్మ రకమైనటువంటి అజ్ఞానం పోగేసుకుంటాడని చెప్పారు జీవాత్మ. ఇక్కడ ఈ పేరాలో అదే విధంగా సూక్ష్మ అజ్ఞానము, మానసిక అజ్ఞానం కూడా పోగేసుకుంటాడు. అంటే సూక్ష్మ అజ్ఞానం అంటే ఏంటి? సూక్ష్మ ప్రపంచంలోకి వెళ్ళగానే తన సూక్ష్మ రూపం, సూక్ష్మ శరీరం యొక్క ఎరుక వచ్చి సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాలు పొందుతూ ఉంటాడు. ఇవే నిజము, నేను సూక్ష్మ శరీరమునే అనేటువంటి అజ్ఞానంలో ఉంటాడు. ఆ తర్వాత ఇంకా ఎదిగిన తర్వాత మానసిక శరీరం యొక్క స్పృహ కలుగుతుంది, మానసిక ప్రపంచం యొక్క అనుభవం వస్తుంది. నా మానసిక శరీరమే నేను, అంటే మనస్సునే నేను అనేటువంటి అజ్ఞానాన్ని పొగేసుకుంటాడు. అంటే 3 రకాల అజ్ఞానము ఇక్కడ వివరించి చెప్పారు బాబా. ఎస్ సార్. జీవం సార్. ఇక్కడ దాకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం అండి. అయితే జై బాబా అమ్మ. జై బాబా సార్. చదవమంటారా? చదవండి. It is only because of impressions that the infinite God, the oversoul, without form and infinite experiences, that he is veritably but finite gross body in the gross sphere, that is the Jivatma in Annabhavan, or subtle body in the subtle sphere, the Jivatma in Pranabhavan, or a mental body in the mental sphere, that is Jivatma in Manobhavan. God, while experiencing the gross world through gross forms, associates with and dissociates from innumerable gross forms. The association with and dissociation from gross forms are called birth and death, respectively. ఈ పారాగ్రాఫ్ తర్వాత పారాగ్రాఫ్ లో కూడా బాబా గారు ఈ జనన మరణాల గురించి వివరిస్తున్నారండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ సంస్కారాల వలన అనంతుడైన భగవంతుడు ఎవరైతే ఆకారం లేకుండా అనంతంగా ఉన్న పరమాత్ముడు రకరకాల అనుభవాలని చవి చూస్తుంటారు. ఏంటి అనుభవిస్తారు అంటే, నిజంగా సత్యముగా అనంతుడైనప్పటికీ స్థూల భూమికలో స్థూల శరీరంతో ఉన్నప్పుడు, అలాగే సూక్ష్మ భూమికలో సూక్ష్మ శరీరంతో ఉన్నప్పుడు, మరియు మానసిక ప్రపంచంలో మానసిక శరీరంతో ఉన్నప్పుడు ఆయా శరీరాలకి భూమికలకు సంబంధించిన అనుభవాలని అనుభవిస్తూ ఉంటారు. వీటినే అంటే ఈ స్థూల శరీరంతో స్థూల భూమికలో స్థూల శరీరం అంటే అన్నభవనంలో ఉన్న జీవాత్మని, అలాగే సూక్ష్మ భూమికలో సూక్ష్మ శరీరం అంటే ప్రాణభవనంలో ఉన్న జీవాత్మని, అలాగే మానసిక ప్రపంచంలో ఉన్నది మనోభవనం అని జీవాత్మ మనోభవనంలో ఉన్నట్టు వర్ణించారు. అలాగే భగవంతుడు ఈ ఆకారంతో స్థూల ప్రపంచంలో అనుభవాలను పొందుతున్నప్పుడు నిత్యం లెక్కలేనన్ని స్థూల ఆకారాలతో కలిసి ఉండడం కాకుండానే వాటితో విడిపోవడం కూడా జరుగుతుంది. ఈ పరంపరను అంటే ఇలాగా స్థూల భూమితో కలిసి ఉండడం, మళ్ళా తర్వాత దాన్ని విడిపోవడం, దాన్నే బాబా జనన మరణాలు అంటూ చెప్పారండి. అంటే కలిసి ఉంటే జననం అని, అలాగే విడిపోతే మరణం అని చెప్పారండి. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద?
నెక్స్ట్ కూడా చదివండి అమ్మా. చదివేయమంటారు సార్. Ah. It is because it is because of the impressions and the eternal, immortal, formless God or the oversoul without births and deaths has to experience births and deaths a number of times, while God has to experience these innumerable births and deaths because of impressions. He has not only to experience the gross world, which is finite and therefore false, but together with it, he has also to experience its happiness and misery, its virtue and vice. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ భగవంతుడు ఈ స్వచ్ఛంగా చెప్పాలంటే భగవంతునికి ఎటువంటి ఆకారం లేదు, జనన మరణాలు లేవు. కానీ ఈ విమ్లో పుట్టిన ఈ ఇల్యూషనరీ వరల్డ్ లో పరమాత్ముడు నిత్యము అనేక సార్లు లెక్కలేని సార్లు తను జనన మరణాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ జనన మరణాలు అనుభవించడానికి కారణం ఏంటంటే సంస్కారాలు. ఈ సంస్కారాల వలన తాను భగవంతుడైనప్పటికీ కూడా ఈ జనన మరణాల వలయంలో చిక్కుకోక తప్పట్లేదు. అలాగే ఈ జనన మరణాల వల్ల భగవంతుడు కోటాను కోట్ల సార్లు జన్మించి మరణించి ఆ అనుభవాన్ని అనుభవిస్తూ ఈ స్థూల ప్రపంచం అంతా మిథ్య అనే అనుభవాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఈ ప్రక్రియలో అతడు ఆనందాన్ని, దుఃఖాన్ని, అంటే సుఖ దుఃఖాలని, అలాగే మంచి చెడుల్ని, పాప పుణ్యాలని అన్ని కూడా అనుభవిస్తూ ఉంటారండి. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? 2 పేరాలు. ఓకే సార్, మీరు సమ్అప్ చేయండి. ఇది అంతా రికాప్ చేస్తున్నారండి బాబా. మనం కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నామో లేదో అని మొత్తం అంతా రికాప్ చేస్తున్నారు. అంచేత పెద్ద ఇందులో కొత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనేది లేదు, కానీ రికాప్ అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పారు బాబా? జీవాత్మ ఈ సృష్టిలోనికి ప్రవేశించి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి బదులు అజ్ఞానాన్ని సంపాదించుకుంది అని మొదలుపెట్టారు. అజ్ఞానం 3 రకాలని చెప్పారు. ఇక్కడ అజ్ఞానం దాన్ని వివరించి చెప్తున్నారనమాట. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ స్థూల ఉదాహరణకి స్థూల రూపం తీసుకున్న స్థూల అజ్ఞానం గురించి చెప్తున్నారు. దీనిలో అనేక రూపాలను ఎత్తుతూ అనేక రూపాలను వదిలిపెట్టేస్తూ మళ్ళీ కొత్త రూపాలను ధరిస్తూ ఇది ఇలాగే సాగుతూ ఉంటుంది. ఈ వదిలేయడాన్ని మరణమని, కొత్త రూపాన్ని తీసుకోవడం జననము అని, ఇది ప్రక్రియ అనంతంగా సాగిపోతూ ఉంటుంది. అంటే ఒకటి మర్చిపోకూడదు మనం ఎప్పుడు, ఇవి అనుభవించేది ఎవరు? ఎటువంటి రూపము లేనటువంటి అనంతమైనటువంటి పరమాత్మ. అతను ఈ అనుభవాలన్నీ ఈ కళ ద్వారా పొందుతూ ఉన్నాడు కదా. ఒకటో స్థితి సత్యము, గాఢ నిద్రావస్థ. 3వ స్థితి పూర్తి మెలకువ స్థితి, అది సత్యము. ఈ మధ్యలో కళ, స్వప్నావస్థ. ఇదంతా ఈ సృష్టిలోకి ప్రవేశించడము ద్వారా, ఇంక్యుబేటర్లోకి ప్రవేశించడము ద్వారా అనుభవించబడుతూ ఉన్నది. అది ఎప్పుడు బాబా రిపీటెడ్గా చెప్తూ ఉంటారు. అంటే ఈ స్థూల ప్రపంచ అనుభవము, సూక్ష్మ ప్రపంచ అనుభవము, మానసిక ప్రపంచ అనుభవము, ఇవన్నీ కళలు జరుగుతూ ఉంటాయి. వీటి ఇలాగ అసలు ఇన్ని ప్రపంచాలు ఏర్పడడానికి, ఇన్ని రూపాలు ఏర్పడడానికి ఏది మూల కారణము? ఈ జీవాత్మ పోగు చేసుకున్న సంస్కారములే. అదే చెప్తూ ఉన్నారు బాబా త్రూఅవుట్. అది మర్చిపోకూడదు అనమాట మనం. అంతే సార్, ఈ రిపీటెడ్గా బాబా చెప్తున్నది ఇది. ఈ అజ్ఞానము ఎన్ని రకాలు? స్థూల, సూక్ష్మ, మానసిక. ఇవన్నీ కళలో, స్వప్నావస్థలో జరుగుతూ వస్తూ ఉన్నాయి ఇవన్నీ. ఎస్ సార్. కంటిన్యూ చేయండి. All forms, figures and shapes, all worlds and planes, all births and deaths, all virtue and vice, all happiness and misery experienced by God, who is eternal, formless and infinite, are the outcome of impressioned consciousness. ఇక్కడ ఏమంటున్నారంటే
ఈ ఏదైతే ఈ సంస్కారవంతమైన చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం వలన భగవంతుడు అనంతుడు, రూపం లేనివాడు, శాశ్వతుడు అయినప్పటికీ కూడాను ఈ అన్ని రకాల ఆకారాల్లోనూ, తర్వాత ప్రపంచంలోను, భూమికలలోను, జనన మరణాల్లోను, తర్వాత పాపపుణ్యాల్లోను, సుఖదుఖాలు అన్నిటి కూడాను ఈ సంస్కారాల వల్ల ఆయన భగవంతుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అంటే అనుభవిస్తూ ఉన్నారు. సిన్స్ ఆల్ ఇంప్రెషన్స్ ఆర్ but the outcome of nothing that manifested as the nothingness, it means that whatever God experiences through his evolved consciousness in the gross, subtle and mental worlds is the experience of the nothing. ఇంకా ఏమిటంటే ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ప్రెషన్స్ ఇదంతా కూడాను శూన్యం నుంచి వచ్చింది. శూన్యం నుంచి పుట్టిన శూన్యత్వంలో నుంచి పుట్టిన సంస్కారాల నుంచి భగవంతుడు ఇవన్నీ కూడాను అనుభవిస్తూ ఉన్నారు. ఈ చైతన్యము ఎవాల్వ్ అయిన తర్వాత ఇవి స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచంలో గుండా ప్రయాణం చేసి చేయబడుతున్నాయి. ఏవైతే ఈ ప్రయాణం భగవంతుడు చేస్తున్నారో అదంతా కూడా శూన్యం నుంచే పుట్టింది. అండ్ యాజ్ దిస్ నథింగ్ బై నేచర్ ఇస్ నథింగ్, therefore all the experiences in the intermediary illusory states of God are nothing but literally illusion and as such false and finite. ఈ అనుభవాలన్నీ కూడాను శూన్యం నుంచి పుట్టాయి. అంటే శూన్యం అంటే ఏమీ లేదు, ఏమీ లేని దాని నుంచి పుట్టాయి కాబట్టి ఈ అనుభవాలు కూడా వాటి స్వతహా నేచర్ కూడా ఏమీ లేదు, దట్ ఈస్ నథింగ్ అని అంటున్నారు. కాబట్టి ఈ అనుభవాలు ఏవైతే అన్ని భూమికల్లోనూ అనుభవిస్తున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో, రాతి నుంచి ఇన్వల్యూషన్ లో భూమి వరకు ఏవైతే సంస్కారాలని ద్వారా అనుభవిస్తున్నారో అవన్నీ కూడా ఇల్యూజరీ అని అంటున్నారు. ఇంటర్మీడియరీ ఇల్యూజరీ అంటే అన్ని కూడా భ్రమతో కూడిన స్టేట్స్. అండ్ నథింగ్ బట్ ఇల్యూజన్, లిటరల్లీ ఇల్యూషన్ అండ్ యాజ్ సచ్ ఫాల్స్ అండ్ ఫైనైట్. కాబట్టి ఇవన్నీ భ్రమతో కూడినవి కాబట్టి ఇదంతా కూడాను అసత్యము, ఆ తర్వాత అనంతమైనది కాదు, శాశ్వతమైనది కాదు అని బాబా చెప్తున్నారండి. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? సార్ రామారావు గారు ఉన్నారండి? సార్ ఉన్నారు. జై బాబా. అదే కొంచెం మనకి రిపీట్ అయ్యి కనుక ఇది అదే క్లియర్ గానే ఉంది సార్. బాగానే అర్థమవుతుంది. సమాప్త చేయండి సార్. ఇక్కడ బాబా సమాప్తి చేస్తున్నారు. ఈ స్థూల ప్రపంచంలో ఇన్ని ఆకారాలు, ఇన్ని రూపాలు, ఇన్ని ఆకృతులు, ఇన్ని ప్రపంచాలు, ఆ తర్వాత సూక్ష్మ మానసిక ప్రపంచాలలో భూమికలు, అలాగే ఈ జనన మరణాలు, పాపపుణ్యాలు, సుఖదుఖాలు, ఇవన్నీ ఎవరు అనుభవించాడు? ఇవన్నీ అనంతుడు, ఎట్టి రూపములు లేనివాడు, శాశ్వతుడు ఆయన భగవంతుడు ఇవన్నీ అనుభవించాల్సి వచ్చింది. దీనికి మూల కారణం ఏది? ఈ చైతన్యమునకు మలినంలాగా అంటుకున్నటువంటి సంస్కారములు. ఆ కారణంగా ఇన్ని అనుభవాలు పొందవలసి వచ్చింది. వీటి యొక్క విలువ ఏంటి? ఈ సంస్కారాలు, ఈ అనుభవాలు విలువ బాబా చెప్తున్నారు. ఈ సంస్కారములన్నీ నథింగ్ నుంచి నథింగ్నెస్ గా మేనిఫెస్ట్ అయినవి. నథింగ్ అంటే అర్థము ఎట్టి విలువ లేనట్టిది, శూన్యము. మన నీడుంది, ఇట్స్ నథింగ్. ఎవరింటికన్నా మనం వెళ్తాం, మనకి మర్యాద చేసి కూర్చోబెడతారు, కానీ మన నీడకి మర్యాద చేసి కూర్చోబెట్టరు కదా. దాన్ని ఎవరు పట్టించుకోరు, నేను పట్టించుకోను, ఎవరు పట్టించుకోరు. అంటే విలువ లేనిది అది. అంచేత ఈ సంస్కారముల కారణంగా మనము పొందేటువంటి అన్ని అనుభవాలు ఎట్టి విలువ లేనట్టివే. అవి ఫాల్స్, ఫినిట్, ఇల్యూజరీ, ఆ 3 మాటల్లో వాడుతున్నారు. అంటే అసలు ఏం విలువ లేదు. మనం ఒక కథ చెప్పుకుంటాం కదా, పూర్వం ఒక గర్భదరిద్రుడు ఉండేవాడు. కూడా ఒక 20 బ్రాందీ సీసాలు, వైన్ సీసాలు పోగేసుకున్నాడు. అవి అమ్ముకునేవాడు.
సో మొత్తానికి 20 అమ్మాడు, 100 అయినాయి, 100 అమ్మాడు, 200 అయినాయి. ఇలా సీసాలు పోగేసుకుంటూ ఒకసారి ఒక అరుగు మీద ఈ సీసాలని వరుస పెట్టుకొని పడుకున్నాడు. పడుకుని కల వచ్చింది. ఆ కల్లో వీడి సీసాలు అమ్ముకొని కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ కోట్లలో 100 కోట్లు, 1000 కోట్లు, ఓ సంస్థానం అధీశుడు అయిపోయాడు. సో ఆ ఊరు రాజుగారు వచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగాడు. అంటే అంత ఆస్తిపరుడు అయిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని సంసారం చేసుకుని కోపం వచ్చింది ఆ అమ్మాయి మీద. కోపం వచ్చి పొమ్మన్నాడు, మీ ఇంటికి పో అన్నాడు. ఆ రాజు ఆ అమ్మాయిని తీసుకొచ్చి బతిమాలుతూ కాళ్ళ మీద పడ్డాడు. అలా కాదు, ఏదో ఈసారికి ఈ తప్పు కాపాడు, క్షమించి అన్నాడు. నేను క్షమించేది లేదని కాలుతోటి తన్నాడు. అంతే, సీసాలన్నీ ఉన్నాయి కాళ్ళ దగ్గర కదా, ఆ సీసాలన్నీ పగిలిపోయినాయి. గబుక్కుని మెలకు వచ్చింది వీడికి. వీడు పొందిన అనుభవాలు విలువేంటి? అంతా డొల్ల. అంటే వీడి కోట్లు సంపాదించడం డొల్ల, రాజు అవడం డొల్ల, ఆ రాజుగారు అమ్మాయిని పెళ్లి చేయడం డొల్ల. ఇవన్నీ కూడా నథింగ్. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. సో ఆ సంస్కారముల కారణముగా నీవు పొందిన అనుభవాలన్నీ కూడా దే ఆర్ ఫాల్స్ అండ్ ఫినిట్ అండ్ లిటరల్లీ ఇల్యూజరీ. అవన్నీ కూడా అక్షరాల భ్రాంతి మాత్రమే. మనందరికీ తెలుసు, కల్లో అనుభవాలకి ఏం విలువ ఉంటుంది? సేమ్ అది. రెండవదంతా స్వప్నావస్థ అన్నాం కదా, అది ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అంటే ఆల్ గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ అంటే అర్థం ఇదనమాట. ఈ పేరాలు మనకి స్పష్టంగా చెప్పారు. ఆల్ ఎల్స్ అంటే ఆల్ ఎల్స్లో అన్నీ వచ్చేసాయి. స్థూల ప్రపంచ అనుభవాలు, సూక్ష్మ ప్రపంచ అనుభవాలు, ఏడవడం, నవ్వడము, పాపము, పుణ్యము, అంతా కూడా ఇల్యూషరీ. గాడ్ అలోన్ ఈజ్ రియల్ అంటే ఆ మాటకి ఎంత అర్థం ఉందన్నమాట. జై బాబా సార్. జై బాబా సార్. స్టోరీ బాగుంది సార్ ఇది. సో ఇది చదువుతున్నప్పుడు అనిపిస్తుంది సార్, నథింగ్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఊహ, ఇమాజినేషన్ అంతే. డ్రీమ్ అంటే డ్రీమ్. ఇల్యూషన్ అనగానే డ్రీమ్ అని వాడారు బాబా అండి ఎగ్జాంపుల్ గా. ఆయన ఒక అంటే ప్రొఫెసర్ ఒక అతను వచ్చాడు అనమాట. బాబా దర్శనానికి ఒక ప్రొఫెసర్ వచ్చాడు. ఎవరు కూడా ఉన్నాయని చెప్పారు. బాబా నీ గురించి డిస్కోర్సెస్ ఇస్తూ ఉంటాడు, చాలా పాపులర్ మా ఊళ్ళో అని చెప్పారు. అయితే నువ్వు ఏం చెప్పేస్తున్నావు, ఒకసారి నా ఎదురుగా చెప్పు, నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు లేదో నాకు తెలియాలి కదా అన్నారు బాబా. అప్పుడు బాబా అన్నారు, ఇల్యూషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయన్నారు. అతను చాలా తిప్పి తన నాలెడ్జ్ అంతా ఉపయోగించి చెప్పాడు. అప్పుడు బాబా అన్నారు, ప్రొఫెసర్లు అందరూ ఇలాగే చెప్తారు అన్నారు నవ్వుతూ. ఇల్యూషన్ అంటే డ్రీమ్ అని చెప్తే సులువు, ఇంతకంటే సులభమైన ఎగ్జాంపుల్ మరొకటి నాకు కనిపించలేదన్నారు. అందరికీ అనుభవమే కదా డ్రీమ్ అంటే ఏంటో, డ్రీమ్లో జరిగేదాని విలువ ఏంటో తెలుసు కదా. అది చెప్తే వాడికి ఎంత సులభంగా అర్థం అవుద్ది. అదంతా ఎందుకు చెప్పు, మీ ఇంటలెక్చువల్స్ ఇంతే అని తమాషా చేశారు. జై బాబా. అదే చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. అంటే యుఎస్లో ఉన్నప్పుడు బాబా సెంటర్కి వెళ్తే శాన్ ఫ్రాన్సిస్కోలో ఆ రోజు టాపిక్ పిల్లలకు వర్క్ షాప్ అనమాట. మాయ అన్నది టాపిక్ ఇచ్చారు. పిల్లలందరూ 15 నిమిషాలు, పావుగంట ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా బాగా చేశారు. పెద్ద పెద్ద చార్ట్లు, పవర్ పాయింట్ స్లైడ్స్, కలర్ పిక్చర్స్. నేను నా వైఫ్ వెళ్ళాం కదా. అంటే మనకి మాయ అంటే క్వశ్చన్ రాదు మన బ్యాక్గ్రౌండ్లో కదా. చిన్నప్పటి నుంచి కల్టివేట్ చేసేస్తారు, మాయరా ఇది మాయ. అసలు మాయ గురించి అన్ని చార్ట్స్ చెయ్యొచ్చు అన్నది మాకు అప్పుడు అర్థమైందంటే, నిజంగా మనకంటే చిన్నప్పటి నుంచి కల్టివేట్ చేసేసారు కనుక అది క్వశ్చన్ చెయ్యం మనం. అది ఇట్ ఈస్ కానీ వెస్ట్రన్ మైండ్కి అంత కష్టం అనమాట. అంత ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ అది మాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. మాయ గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా అని మీరు చెప్తుంటారు గుర్తొచ్చింది. జై సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? లేదు. ఇంకా 9 minutes ఉందండి. ఈ కళ్యాణ్ ఉన్నారా లేదా? కళ్యాణ్ అన్నారా? జయబాబా అండి.
యుఎస్ వెళ్ళారు కళ్యాణ్, అక్కడి నుంచి అటెండ్ అవుతున్నారు, బహుశా మిస్ అయ్యి ఉంటారు. ఎవరన్నా చదువుతారండి లేదా నేను చదవను? ఓకే. Only when the impressioned consciousness is freed from all impressions is liberation or mukti in human form attained as nirvana or fana, where only consciousness is and where all else of the nothing, which was a nothingness, vanishes forever. బాబా ఇంతకు ముందంతా మనకి కాన్షియస్నెస్ ఎవల్యూషన్ చెప్పారు. ఇటు సంస్కారిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నథింగ్నెస్ లో ఇగ్నోరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఈ కాన్షియస్నెస్ ఈ సంస్కారాల నడుమ చిక్కుకుపోయి చివరికి దాని నుండి అంటే సంస్కారాల నుంచి విముక్తిని పొందడమే మనం ముక్తి అని అంటారు అని చెప్తున్నారు ఇక్కడ. ముక్తి లేదా లిబరేషన్. అది హ్యూమన్ ఫామ్లో అంటే మనిషిగా ఉన్నప్పుడే, దేహంలో మానవుడిగా ఉన్నప్పుడే చేయడం. అక్కడ మళ్ళీ ఇందాక మనకు అంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ నిర్వాణ ఆర్ ఫానా స్టేట్ ఏంటంటే అక్కడ మొత్తం లాస్ట్ సంస్కారంతో సహా అన్ని నల్లిఫై అయిపోయి జీరో అయిపోయి ఫుల్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ఎప్పుడూ ఉంటుంది కానీ జీరో సంస్కారాలతో వచ్చిన తర్వాత కాన్షియస్నెస్ ఉంటుంది. అంతకుముందు కాన్షియస్నెస్ ప్లస్ సంస్కారాస్ జీరో అయిపోయినాయి. సో ఈక్వేషన్ వైజ్ ఇది ఓన్లీ కాన్షియస్నెస్ ఉంటుంది. అది నిర్వాణ స్థితి. వేర్ ఆల్ ఎల్స్ ఆఫ్ ద నథింగ్ విచ్ వాజ్ నథింగ్నెస్ వానిషెస్ ఫర్ ఎవర్. ఎప్పుడు నథింగ్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సంస్కారాస్ అన్నది మనం పెట్టుకుంటే, సంస్కారాలు జీరో అయిపోయినాయి కనుక నథింగ్నెస్ జీరో అయిపోతుంది, అంటే కంప్లీట్ వ్యానిష్ అయిపోతుంది శాశ్వతంగా అని చెప్పారు. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ద వన్ హూ రిటైన్స్ ద బాడీ ఫర్ 3 to 4 days ఆఫ్టర్ నిర్వాణ డస్ ద liberated or the unimpressioned or impressionless consciousness invariably realize eternal godhood in the second stage of fana filla, and asserts itself as I am God without doubt. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ద వన్ హూ రిటైన్స్ ద బాడీ, ఎవరైతే అంటే ఒక్కసారి ఈ లిబరేషను వచ్చిన తర్వాత శరీరాన్ని ఎవరైతే 3 లేక 4 రోజులు ఉంచుకోగలుగుతారో, అంటే నిర్వాణ తర్వాత 3 లేక 4 రోజులు ఉంటారో, డస్ ద లిబరేటెడ్ కాన్షియస్నెస్ 3 to 4 days after nirvana does the liberated consciousness invariably realize eternal godhood in the second state of fana and asserts itself as I am God without doubt. అలాంటి వాళ్ళు బాడీని రిటైన్ చేసుకున్నారు కనుక 3 నెలలు, అప్పుడు ఈ శాశ్వతమైన భగవతత్వం ఏముందో దట్ ఈస్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫనా. మనం ఇంతకుముందు చదువుకున్నాం, దాని పేరు ఫనా ఫిల్లా. అక్కడికి వచ్చి నేను భగవంతుణ్ణి అని నిస్సందేహంగా ఈ విషయాన్ని అనుభవంలో తెచ్చుకుంటారు. దిస్ ఈజ్ ద, ఒక్కసారి కిందది కూడా చదువుతానండి, స్టార్ ఇచ్చారు కనుక. మెహర్ బాబా ఎక్స్ప్లెయిన్డ్ those who do not retain their bodies for 3 to 4 days but drop their bodies immediately after nirvana attain liberation. బాబా ఎక్స్ప్లెయిన్ చేసింది చెప్తున్నారు ఇక్కడ. పైన మనకి 3 లేదా 4 రోజులు అన్నారు. ఒకవేళ అలాగా 3 లేక 4 రోజులు తమ శరీరాన్ని నిలుపుకోకుండా వెంటనే శరీరాన్ని వదిలిన వాళ్ళు, అంటే నిర్వాణ తర్వాత శరీరాన్ని వదిలిన వాళ్ళు వెంటనే ముక్తిని పొందుతారు అన్నారు. దిస్ ఈజ్ ద నిర్వికల్ప స్టేట్ ఆఫ్ అన్డౌటెడ్లీ ఐ ఆమ్ గాడ్, వెన్ లిటరల్లీ the impressionless or unimpressioned
consciousness, linked with human forms, realizes I am God, I was God, and forever more will remain God as existence, eternal and consciousness. ఏదైతే నిర్వాణ నుంచి కాకుండా ఆ మొదటి కేసు ఉంది కదా, 3-4 రోజులు ఉండి దేహంలో ఉండి ఈ భగవద్ అనుభవం పొందుతున్న వాళ్ళ పరిస్థితి చెప్తున్నారు. ఆయన నేను భగవంతుడిని అని అనుభవం తెచ్చుకొని అక్కడ ఏంటి సంస్కార రహితం ఆయన కాన్షియస్నెస్ ఉంది, కానీ మానవ శరీరం కూడా ఉంది, దాంట్లోనే ఉన్నాడు. చేసుకుని తను నేను భగవంతుడినే, ఇంతకు ముందు నేను భగవంతుడినే, ఖచ్చితంగా భవిష్యత్తులోనూ నేను భగవంతుడినే అని ఏదైతే ఎగ్జిస్టెన్స్ అన్నది ఫస్ట్ నుంచి మనకు చెప్తున్నారు, అది అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. మొత్తం గోల్ అంతా ఇదే అన్నారు కదా, రియాలిటీ. ఆ కాన్షియస్నెస్ కంప్లీట్గా ఎవాల్వ్ అవ్వడంతో నేను భగవంతుడిని అని, నేను శాశ్వతుడిని అండ్ ఎప్పుడు ఎరుగుతూ ఉండేవాడిని అనేది ఆ స్థితికి చేరుకుంటాడు. ఇన్ దిస్ వే మ్యాన్ బికమ్స్ గాడ్ అండ్ ఇట్ ఈస్ సెట్ దట్ మ్యాన్ ఈస్ గాడ్ రియలైజ్డ్. ఈ విధంగా ఒక మానవుడు భగవంతుడు అవుతాడు. అంటే ఇంకా శరీరంలో ఉన్నాడు ఈయన. ఆ వ్యక్తిని మనం గాడ్ రియలైజ్డ్ అంటాం. అంటే భగవంతుడు స్పృహలో ఉన్నవాడు అని. ఆర్ దట్ ద జీవాత్మ ఇన్ పరమాత్మ హ్యాస్ బికమ్ ద శివాత్మ ఇన్ పరమాత్మ ఆర్ ద ఓవర్ సోల్. వాళ్ళని మనం జీవాత్మ అంటాం కదా నార్మల్గా స్థితిలో ఉన్నవాడు. దట్ ద జీవాత్మ ఇన్ పరమాత్మ హ్యాస్ బికమ్ ద శివాత్మ ఇన్ పరమాత్మ. ఈ మొత్తం అంటే ఉన్నది పరమాత్మలోనే ఉన్నాడు కదా జీవాత్మ. జీవాత్మ ఇన్ పరమాత్మ హ్యాస్ బికమ్ శివాత్మ ఇన్ పరమాత్మ. వాళ్ళని శివాత్మ అని కూడా అంటాం. పరమాత్మ అంటే ఓవర్ సోల్ ఆర్ ద ఓవర్ సోల్. ఇదండి పేరు. అంటే టైము 2 minutes ఉంది కనుక సార్ మీరు వీలైతే సమ్అప్ చేసేయండి సార్. లేదండి, సమ్అప్ నెక్స్ట్ వీక్ ఒక్కసారి చేసుకుందాం. అంటే కొంచెం ఇంపార్టెంట్ పేరా ఇది. అది కొంచెం కాంప్లికేటెడ్ అంటే మొత్తం సమ్మరీ డిస్కషన్ ఏమైనా ఉంటే చేద్దాం. అదే అదే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? క్విక్గా ఇంకొక ఫ్యూ సెకండ్స్ ఉంది. ఆ 2 ఫుట్ నోట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 2 ఫుట్ నోట్ చదవలేదేమో అండి రాజు గారు. చదవలేదు. వచ్చిందా? సారీ అని రెండో చదివేస్తానండి. చదివండి. కట్ అయిపోతే నెక్స్ట్ చేద్దాం. టైమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎనీ వన్ హూ ఈజ్ ఇన్ నిర్వాణ ఆర్ ఫర్ ద వన్ హూ హ్యాస్ అటైన్డ్ లిబరేషన్. కనుక కాలం అనేది అసలు ఉండదు నిర్వాణలో ఉన్న వాళ్ళకి, అలాగే ముక్తిని పొందిన వాళ్ళకి. ద పీరియడ్ మెన్షన్డ్ 3 to 4 days హోల్డ్స్ మీనింగ్ ఓన్లీ ఫర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ హూ ఆర్ గ్రాస్ కాన్షియస్ అండ్ ఆర్ బౌండ్ బై టైం. అంటే అది మన కోసం చెప్పారట. 3 లేదా 4 రోజులు అనేది వాళ్ళకి ఏం ఉండదు, ఇంక టైం పోయింది కదా వాళ్ళకి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు 3-4 రోజులు బాడీ ఉంచుకున్నట్టుగా అనిపిస్తుంది కనుక మన వైపు నుంచిగా ఆ టైం అనేది చెప్పాము అన్నది ఇక్కడ ఫుట్ నోట్ లో చెప్పారండి. జై బాబా. జై బాబా సార్. టైం అయింది సార్. అవతార్ మెహర్ బాబా కి చేయండి. జై బాబా. జై జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా.